చూస్తుంటే చాలా రోజుల తర్వాత తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ల కష్టాలు కాస్త తీరేలాగే కనిపిస్తున్నాయి. అలా అని వెల్లువలా వచ్చేస్తున్నారని కాదు. 2026లో కొత్త అమ్మాయిల సందడైతే బాగానే కనిపిస్తోంది. పైగా వీళ్ళందరూ క్రేజీ సినిమాలే చేస్తున్నారు. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా క్లిక్ అయ్యేలా కనిపిస్తున్నారు. మరి ఎవరా కొత్త ముద్దుగుమ్మలు? రషా తడాని టాలీవుడ్ లో కొంతకాలంగా బాగా వినిపిస్తున్న పేరు ఇది. ఘట్టంనేని వారసుడు జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాతోనే రవీనా టాండన్ కూతురు రషా కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ఆల్రెడీ ఉయ్యమ్మ అంటూ ఇండియాను ఊపేసిన ఈ బ్యూటీ శ్రీనివాస మంగాపురంతో కుర్రాళ్ల గుండెల్ని బాగానే డిస్టర్బ్ చేస్తున్నారు. రషా తడాని తర్వాత అంతగా వినిపిస్తున్న మరో పేరు సారా అర్జున్. ఇప్పటికే ధురంధర్తో ఇండియా మొత్తం పాపులర్ అయిన ఈ బ్యూటీ ఈ మధ్యే యుఫోరియాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇక ఫౌజీ బ్యూటీ ఇమాన్వి ఇస్మాయిల్ సైతం ఇదే ఏడాది ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. ఫౌజీ విడుదలకు ముందే ఇమాన్వికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ సైతం డ్రాగన్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. సినిమా 2027లో వస్తున్న టీజర్ మే 20నే రానుంది. అలాగే వైజయంతి మూవీస్, గీతా ఆర్ట్స్ లాంటి లెజెండరీ బ్యానర్స్ నుంచి సాత్విక వీరవల్లి అనే తెలుగమ్మాయి ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. అలాగే సంబరాల ఏటిగట్టుతో ఐశ్వర్యలక్ష్మి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. మరి వీళ్లంతా ఎలాంటి మాయ చేస్తారో చూడాలిక.